సర్వోత్తమమైన కీటకనాశిని. గోవు పేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు. ఇళ్లను, వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. 1 తులం నెయ్యిని అగ్ని యజ్ఞంలో వాడితే 1 టన్ను ప్రాణవాయువు, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది. గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మం రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏమాత్రం తక్కువ కాదు. గాంధీజీ. ఆవు పాలలో రసాయస్, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిష్ఠులవుతారు. మహమ్మద్ ప్రవక్త. 1 గోవును చంపితే 1 మనిషిని చంపినట్టే. యేసుక్రీస్తు. గో క్షీరము గొప్ప మందు, దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని, దాని మాంసం రోగకారకము. హజరత్ మహమ్మద్. గోవులు మానవ సమాజమునకు 1 గొప్ప వరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచు రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగా నుండును, గృహములు ఉన్నతి చెందును, నాగరికత పురోగమించును. మహమ్మదీయులు మత గ్రంథమైన ఖురాన్లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు. హకీల హజ్మల్ ఖాస్. గోహత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం. తోహా స్వీ హింద్ బిజారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా? నువ్వు హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా నా దేశంలో ఉన్నంత వరకు భారతీయుడివి. నా దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం. స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు, నీ ఈ దేశం మెచ్చేటట్టు బ్రతకడం. వందే మాతరం. దయచేసి ఈ పోస్టును తప్పకుండా షేర్ చేయండి. Like and subscribe Eagle Media Works.